ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఝాన్సీ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ఎదుట నిరసన తెలిపారు. దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు నిరసన తెలిపారు. యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నారని, పెత్తనం మొత్తం ఝాన్సీ రెడ్డి చేస్తుందని వారు ఆరోపించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు కానీ ఎస్సీలు కానీ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల రైతుల దగ్గరికి దేశ పౌరసత్వం, పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన పెట్టుకుని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఝాన్సీ రెడ్డిపై మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని, లేదంటే గాంధీ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. యాదవులు కానీ ఎస్సీలు కానీ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల రైతుల దగ్గరికి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, గాంధీ భవన్ లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నిరసనకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? తేజస్విని, గాంధీ భవన్లో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడు తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరుకే ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం అత్త ఝాన్సీ రెడ్డి చేస్తుందంటూ కూడా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడిని ఎందుకు తొలగించాల్సి వస్తుంది, మొత్తం ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి పెత్తనం చేస్తుందంటూ కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్లో మొత్తం కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రియారిటీ ఇవ్వకుండా నిన్న మొన్న వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి కార్యకర్తలకు పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తున్నారు. పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా గాంధీ భవన్లో ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే దేశ పౌరసత్వం లేనప్పటికీ కూడా, పార్టీలో ఎలాంటి పదవి లేనప్పటికీ కూడా పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతోందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ కార్యకర్తలు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన పెట్టుకొని సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారం ఉందని పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం తెలుపుతున్నారు. గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున హైడ్రామా చోటు చేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ఏదైతే ఉందో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యశస్విని రెడ్డి యొక్క అత్త ఝాన్సీ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెత్తనం, అసలు ఎమ్మెల్యే ఎవరు, ఈమె ఎమ్మెల్యేగా ఒక షాడో ఎమ్మెల్యేగా ఈమె అక్కడ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటూ కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే అత్త ఝాన్సీ రెడ్డి ముఖ్యంగా ఈమెనే ఒక ఎమ్మెల్యే లాగా ఫీల్ అవుతుంది. ఈమె ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయంటూ కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మొదటి నుంచి ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. పారాషూట్ లీడర్లకే పదవులు వస్తున్నాయంటూ కూడా ఆ కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ధర్నా లాగా, అంటే ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, సొంత పార్టీ కార్యకర్తలే ఇట్లా నిరసన వ్యక్తం చేయడాన్ని పెద్ద ఎత్తున అక్కడ గాంధీ భవన్లో హైడ్రామా చోటు చేసుకుంది. తేజస్వి.